హలో ఎవ్రీవన్, మా పిల్లలైతే ఇక్కడ చికెన్ కేఎఫ్సీ స్టైల్ కావాలని చెప్పారండి. ఇక్కడ నేనైతే చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను. ఫస్ట్ చెస్ట్ పీసెస్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ పెరి పెరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే 1 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలన్నీ యాడ్ చేసుకొని మంచి మసాలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ వచ్చేసి మైదా, 4 టేబుల్ స్పూన్ చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేస్తున్నాను. దీంట్లో సాల్ట్, తర్వాత కారము, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. తర్వాత దీన్ని కావాలంటే మీరు లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చికెన్. లేకుంటే ఇక్కడ డస్టింగ్ చేస్తున్నాను అనమాట, వద్దని చెప్పేసి అలాగా. ఇప్పుడు చికెన్ ముక్కలన్నింటినీ ఈ పౌడర్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట, ఈ పిండిలోకి మంచిగా డస్టింగ్ చేసేసుకుని ఇప్పుడు కూల్ ఐస్ యాడ్ చేసుకున్నాము. ఆ వాటర్లోకి ఈ చికెన్ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి డిప్ చేసుకొని జస్ట్ అలా డిప్ చేసుకుని తర్వాత వెంటనే తీసి మళ్ళీ అదే పౌడర్లోకి నేను యాడ్ చేసుకొని మళ్ళీ డస్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత పౌడర్ మొత్తం వెలించుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి ఆయిల్లోకి ఇలాగ చికెన్ ముక్కలను నేను డ్రాప్ అవుట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పైన కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను, పిల్లలు కావాలని చెప్పేసి కలర్ఫుల్ కావాలంటే. మీరు కావాలంటే ముందు చికెన్లోనే యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కొంచెం కలర్ఫుల్ కోసం. ఇక్కడ చూస్తే సిమ్లో పెట్టి ఫ్రై చేశాను అనమాట. చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది చికెన్, అట్ ద సేమ్ టైం కేఎఫ్సీ స్టైల్ ఉంది. పిల్లలు చాలా హ్యాపీగా తింటున్నారు అనమాట. చూసారా, అదే కాస్ట్లో మనము చికెన్ ఇంట్లో వండి తినిపిస్తే హోమ్ ఫుడ్ ఉంటుంది, సేఫ్ ఫుడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు చాలా సాటిస్ఫైగా తింటారండి, కడుపు నిండా తినేస్తారనమాట. సో నేనైతే గివ్ అప్ ఇవ్వను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.